తిరుమలలో ఉన్న జపాలి స్థల పురాణం గురించి తెలుసుకుందాం. 33 కోట్ల దేవతల ప్రార్థనలపై శ్రీ మహావిష్ణువు రామావతారము దాల్చినప్పుడు రుద్రుడు శ్రీరామదూతగా అన్ని శక్తులతో దేవతలందరిలో కలిసి వానర రూపాన్ని అవతరించుటకు నిశ్చయించుకొనెను. అప్పుడు జావాలి అనే మహర్షి హనుమంతుని అవతారాన్ని ముందే ఆ రూపాన్ని ప్రసన్నము గావించుకొనుటకు ఎన్నో ప్రదేశాలలో తపస్సు చేసుకుంటూ కడకు శ్రీ వెంకటాచలములో ప్రస్తుత తిరుమలలో జప మరియు హోమము చేయసాగెను. అతని భక్తికి మెచ్చి భగవంతుడు తన యొక్క రాబోవు హనుమంతుని రూపాన్ని ప్రస్తుతమున్న సింధూర కవచం లేని రూపాన్ని స్వయముగా అవతరించి చూపెను. జపం వల్ల అవతరించినందువలన ఈ స్థలం జపాలి అయింది. అప్పుడు అన్ని తీర్థరాజములు వచ్చి చేరినందువలన జపాలి తీర్థం అని పేర్కొనబడుచున్నది. జపాలి గురించి పూర్తి వీడియో చూడ